వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడి మీద ఏదో ఒక కేసు పెట్టడము, ఏదో విధంగా హింసించడము, ఏదో విధంగా వేదనకు గురి చేయడము, ఇవి చేయకపోతే ఇక మన ప్రభుత్వ లక్ష్యమే నెరవేరదు అని చెప్పి ప్రస్తుత పాలకపక్షం, వాళ్లకు మించి టీవీ ఛానళ్ళు పత్రికల ముసుగులో ఉన్నటువంటి వీళ్ళు, అబో నాకు తెలిసి ఇంత మీడియా ముసుగులో ఇంత ప్రమాదకరమైనటువంటి బ్యాచ్ దేశంలో ఉండరనిలేం లేదు. దేశంలో కూడా అక్కడ కొన్ని వాట్సాప్ బ్యాచ్ ఉంది, అదొక రకమైన బ్యాచ్, ఇదొక రకమైన బ్యాచ్. ఎవడైనా రాజకీయ పార్టీలకు మించి వీడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, వీళ్ళని ఎప్పుడు శిక్షిస్తావు, వాళ్ళని ఎప్పుడు శిక్షిస్తావు, వాళ్ళే ఉబలాట పడిపోతూ ఉంటారు. ఏందో వీళ్ళని చూస్తే నిజంగా చిచి. సో ఆ బ్యాచ్ ఒకటి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి, ఎప్పుడు శిక్షించాలి. నీకు ఎవరైనా కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఇక రగిలిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. తిరుపతికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఉంది, వాళ్ళ కుమారుడు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూమన అభినయ్ రెడ్డి గారు అయితే ఉంది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారేమో టీటీడీకి సంబంధించి అక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని కూడా హైలైట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. టీటీడీకి సంబంధించినటువంటి విషయాలు చాలా మాట్లాడుతూ ఉంటారు. తాను కూడా రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా భూమన అభినయ్ రెడ్డి గారి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వినూత్నంగా ఎండగడుతూ ఉన్నారు. ఈ క్రమంలో సరే టీటీడీ చైర్మన్గా ఒక ఛానల్ ఉంది కాబట్టి టీటీడీ చైర్మన్కి ఆ ఛానల్ మొత్తం రోజులకు రోజులు వీళ్ళ తండ్రి కొడుకుల మీద వాళ్ళ కథనాలేంటో అసలు ఏమంటారు ఆ ఛానల్స్లో కూర్చొని ఊగిపోతుంటారు. బహుశా ఈ ఆటలో అది ఒక భాగం అనుకుంటారు. కారణం లేకుండా కూడా ఊగిపోవడం. రోజులు ఒక ఛానల్ మొత్తం వాళ్ళ మీద కక్ష కట్టి ఏ విధంగా పిచ్చి పిచ్చి కథనాలు ప్రసారం చేస్తున్నారో చూసాం. ఇంకా ఒక పక్క ప్రభుత్వం చివరికి వీళ్ళు 24 సంవత్సరాల కిందట కొన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి నదికి సంబంధించి పొరంబోకు భూమి అని వీళ్ళు కొన్న భూమి దగ్గర వెళ్ళి తహసీల్దార్ గోడకు నోటీసులు అంటించిపోయారట. ఇది నది భూమి, సో ఆక్రమించుకుంటాము మేము ప్రభుత్వ భూమి అని. దీని మీద కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం హైకోర్టులో పిటిషన్ వేసింది. 24 సంవత్సరాల కిందటి కొన్న భూమి తిరుపతి తిరుచానూరు దగ్గరట 9 ఎకరాలు. అయితే ఆ సర్వే నంబర్లో 436 ఎకరాలు ఉంటే అందులో 9 ఎకరాలు మాత్రమే మాది. ఆ 9 ఎకరాలకు మాత్రమే నోటీసులు ఇచ్చి వెళ్ళారు. ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితం. ఆ నోటీసులు కూడా మా చేతులకి ఏమి ఇవ్వలే, మా వివరణగానే తీసుకునే ప్రయత్నం చేయలే, మా చేతికి కూడా నోటీసులు ఇవ్వలే. ఆడ గోడ ఖండించిపోయినరు. ఎక్కడే కూడా ఇది పొరంబోకు భూమను, నదికి సంబంధించిన భూమి అనడానికి ఆధారాలు లేవు. వాళ్ళు దాన్ని చూపించలేదు. ఇది చాలా కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని హైకోర్టులో వాదనలు వినిపించారు. అటువైపు ప్రభుత్వం తరపున లేదు అది నదీ భూమి, మేము ఆధారాలు ఇస్తాం, అది ఇది అని చెప్పి వాళ్ళు ఏదో చెబితే ఫస్ట్ మీరు ఆధారాలు అక్కడ కనీసం మెన్షన్ కూడా చేయలేదేంటి, ఒక పద్ధతి ఇది కాదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఆ భూమి పొరంబోకు భూమి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు ఏదైతే ఉందో తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు వాటిని హైకోర్టు అనేది రద్దు చేసింది. 436 ఎకరాలు ఒక సర్వే నంబర్లోనే ఉంటే 24 సంవత్సరాల కిందట వీళ్ళు అందులో 9 ఎకరాలు కొన్న డాక్యుమెంట్స్ కూడా ఉంటే సేల్ డీడ్స్ సహా అన్ని ఆధారాలు ఉంటే మరి ఇది మాత్రమే పొరంబోకు మరి వీళ్ళకి మాత్రమే ఇవ్వడం వెనక రాజకీయ కక్షే కదా. అఫ్కోర్స్ ఫస్టే మాట్లాడుకున్నట్లు ప్రతి ఒక్కరి మీద ఏదో విధంగా టార్గెట్ చేయాలి. చేయకపోతే అమ్మో ఇట్లా నా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందే. ఇంత కక్షపూరితమైన మనస్తత్వంతో పాలిస్తారా? ఏమో పాలించే వాళ్ళకి తెలియాలి, వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళకి తెలియాలి, ఇటువంటి నిర్ణయాల్లో మద్దతు ఇచ్చే వాళ్ళకి.